ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నదంతా జెన్జీ నడుస్తుంది, మనం జెన్ ఎక్స్, మనది ఎక్స్ జనరేషన్. ఇప్పుడు నడుస్తున్నదంతా జెడ్ జనరేషన్, జెన్జీ. ఇప్పుడున్న యువత అంతా ఇప్పుడు మన జనరేషన్లో మన పేరెంట్స్, మన తాతలో, బామ్మలో, పెద్దమ్మలో, పెదనాల్లో వీళ్ళందరూ మనకేమో తప్పు ఒప్పులు చెప్పేవాళ్ళు. మనం తప్పు చెప్తుంటే ఏ తప్పు చేసినా దాన్ని సరిదిద్దేవాళ్ళు, వాటిని మనం నేర్చుకునేవాళ్ళం. మనకు భయం, అనుకో, భక్తి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ మారిపోయింది. సోషల్ మీడియా యుగంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత మనుషుల మనస్తత్వాలు మారిపోయాయి. పర్టికులర్గా జెన్జీలో ఉన్న యూత్ ఆలోచనలు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంటున్నాయి. ఏదైనా క్విక్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. ఈవెన్ క్రైమ్ చేయాలన్నా కూడా ఇమ్మీడియట్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు, దాని గురించి ఆలోచించట్లా. రెండోది, పెద్దలు చెప్తే వినే పరిస్థితుల్లో కూడా కనిపించట్లా. ఇప్పుడు జెన్జీని మీరు కదిలించండి, చాలామంది పీపుల్ హై మెచ్యూర్డ్గా ఉంటున్నారు, చాలామంది పీపుల్ ఇమ్మెచ్యూర్డ్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి తరుణంలో ఈ పాట ఏదైతే ఉందో, ఈ బూతు పాట పాడిన చంద్రహాస్ లాంటి వాళ్ళు ఈ జెన్జీ బ్యాచ్కి, అంటే మన పిల్లలందరికీ ఒక ఆదర్శవాది అవుతాడు. ఇతను ఒక ప్రవచనకర్త అవుతాడు. మనకు ప్రవచనకర్తలు ఎవరు? చాగంటి కోటేశ్వరరావు, లేకపోతే గరికపాటి నరసింహరావు, వీళ్ళు మనకి ప్రవచనకర్తలు. వాళ్ళు చెప్పే అద్భుతమైన మాటలను మనం నేర్చుకుంటూ ఉంటాం, జీవితంలో మార్పులు చేసుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళ దృష్టిలో జెన్జీకి ప్రవచనకర్తలు ఎవరో తెలుసా? ఈ బూతులు మాట్లాడే ఈ చంద్రహాస్ లాంటి వాళ్ళు. ఈ చంద్రహాస్ని వాళ్ళు ప్రవచనకర్త కింద తీసుకుంటారు, ఈ బూతులను వాళ్ళు ఓన్ చేసుకుంటారు. సో అది నా భయం. మా ఆవిడ అన్న మాటలోంచి ఇది పుట్టింది. అప్పుడు నేను ఆవేశంగా ఒక వీడియో చేశా. ఇది తప్పు కాదు. నేను సొసైటీ తరఫున, యాక్చువల్లీ నాకు అతనికి మధ్య ఏం క్లాష్ లేదు, వాళ్ళ నాన్నకి నాకేం క్లాష్ లేదు, నేను ఎవరినో కూడా వాళ్ళకి తెలియదు. నిజానికి నేనేదో ఒక ఛానల్లో బిగ్ టీవీలో ఉద్యోగం చేసుకుంటున్నా. ఎప్పుడైతే మా ఆవిడ వాయిస్తుందో, ఎస్ కరెక్టే కదా, ఇది సొసైటీ ఒపీనియన్ కదా అన్న ఉద్దేశంతో నేను ఆవేశంగా చేసా ఆ వీడియో.